దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మహర్షి ఎపిసోడ్ నంబర్ 292. డేవిడ్ బందీఖానాలో అవంతి. లోపలికి రాలేకపోతున్న మహర్షి. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మరోపక్క రాధిక శరీరంలో షాకు ప్రభావం ఎక్కువ అవుతూ చావుకు దగ్గరవుతూ స్పృహ తప్పి పడిపోతుంది. అది చూసి జీవన, అవంతి ఇంకా కంగారు పడుతుంటారు. రాజశేఖర్ తిరగబడేసరికి రౌడీలు రాజశేఖర్ని ఎటూ కదలనివ్వకుండా గట్టిగా పట్టుకొని నిలబడి ఉంటారు. ఇన్నాళ్ళు జీవనకి రాధికకి స్నేహం ఉండేసరికి తను స్పృహ తప్పేసరికి జీవన తన దగ్గరికొచ్చి తనని లేపుతూ, రాధికతో ఫింగర్ ప్రింట్ ఇప్పించు, తన జీవితాన్ని అలా మధ్యలోనే బూడిద చేయకు అంటూ డేవిడ్ని వేడుకుంటుంది. నీకేదో మంచి చేయాలని తను ప్రాణం మీదికి తెచ్చుకుంది. దానికి అలా కావాల్సిందే. అయినా నేనిక టైం వేస్ట్ చేయడం అనవసరం. పదవే లోపలికి అంటూ అవంతిని పట్టుకొని అక్కడ ఉన్న రూము వైపు తీసుకెళ్ళబోతుంటాడు. రేయ్, ఆగురా అంటూ జీవన డేవిడ్కి అడ్డుపడి, రేయ్, అవంతి వయసెక్కడా, నీ వయసెక్కడా, అవంతి నీ కూతురుతో సమానవరా అని అంటుంది ఆవేశపడుతూ. వాడు ఎక్కడ అవంతి జీవితాన్ని నాశనం చేస్తాడేమోనని రాజశేఖర్ కూడా కంగారు పడుతూ, వదలండ్రా అంటూ వాళ్ళ నుంచి విడిపించుకునే ప్రయత్నం చేయబోతుంటే దాస్ రాజశేఖర్ని కొడుతుంటాడు. ఆగు, ఆయన్ని ఏమి చేయకు అంటూ జీవన అటు రాజశేఖర్ కోసం కూడా ప్రాకులాడుతుంటుంది. అప్పటికే రాజశేఖర్ గారికి చాలా వరకు దెబ్బలు తగిలి ఉంటాయి. వదలరా నన్ను అంటూ అవంతి వాడి నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ డేవిడ్ అంతకు అంతా అవంతిని గట్టిగా పట్టుకొని, చూడు జీవన, నా దారికి అడ్డు వచ్చావంటే అక్కడ నీ ప్రియుడికి ఎలా కోటింగ్ పడుతుందో నీకు అలాగే పడుతుంది. తప్పుకో అంటూ జీవనాన్ని పక్కకు నెడతాడు. రాజశేఖర్ వాళ్ళ నుండి బలవంతంగా విడిపించుకొని, జీవన అంటూ కింద పడపోతున్న తన్ని వచ్చి పట్టుకుంటాడు. వదలరా నన్ను అంటూ అవంతి వాడి నుంచి విడిపించుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటే వాడు అవంతిని లోపలికి తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తుంటాడు. ఎలాగైనా అవంతిని కాపాడుకోవాలని వాడికి రాజశేఖర్ జీవన అడ్డుపడుతుంటే రౌడీలు వాళ్ళని బలవంతంగా అడ్డు తొలగిస్తూ ఉంటారు. దాంతో డేవిడ్ బలవంతంగా అవంతిని రూమ్లోకి తీసుకువెళ్ళి ముందుకు నెడతాడు. ఆ ఫోర్స్‌తో అవంతి అక్కడ ఉన్న బెడ్ మీద పడుతుంది. ఫోర్స్‌తో పడేసరికి తన కడుపుకి కూడా దెబ్బ తగిలి అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది. అది చూసి డేవిడ్ రాక్షసంగా నవ్వుతూ తన దగ్గరికి వస్తుంటాడు. బయట ఉన్న మహర్షికి వాళ్ళని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక టెన్షన్ పడుతుంటాడు. ఆ టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈలోపు ఎలక్ట్రిక్ ఇంజనీర్ కార్ అక్కడికి వచ్చి ఆగుతుంది. పోలీస్ ఆఫీసర్ అన్ని వివరాలు అతనికి చెప్తుంటే ఇంజనీరింగ్ ఆ బంగ్లాని పరీక్షిస్తుంటాడు. ఎలాగైనా ఆ బంగ్లాకి పవర్ సప్లై ఆఫ్ చేయించాలి. అప్పుడే మేము లోపలికి వెళ్ళగలుగుతాము అని అంటాడు పోలీస్ ఆఫీసర్. నో ఛాన్స్. ఇది బయట్నుంచి వచ్చే పవర్ అయితే ఈ బంగ్లాకి పవర్ వెళ్లకుండా ఆఫ్ చేయొచ్చు. కానీ ఇది లోపల సెట్ చేసిన బ్యాటరీల వల్ల కొన్ని మెగావాట్ల పవర్ ఈ బంగ్లాలో ప్రసరిస్తుంది. ఇక్కడి నుంచి మనం ఏమీ చేయలేము అంటాడు ఆ ఇంజనీరింగ్. అలా అంటే ఎలా మరి? దీనికి సొల్యూషన్ ఏంటి అని అడుగుతాడు మహర్షి కంగారు పడుతూ. ఈ బంగ్లాకి పవర్ ఆఫ్ చేయాలంటే దానికి సంబంధించిన మెయిన్ లోపలే సెట్ చేసి ఉంటుంది. ఆ మెయిన్ ఆఫ్ చేయగలిగితేనే బంగ్లాకి పవర్ కట్ అవుతుంది. అంతే తప్ప బయట నుంచి ఏమీ చేయలేము అని అంటాడు అతను. మరి లోపలికి వెళ్ళే అవకాశం లేదు కదా అంటాడు పోలీస్ ఆఫీసర్. దీనికి ఒక్కటే దారి ఉంది. బట్ ఇది ప్రాణాంతకమైంది. ఎవరో ఒకరు డేర్ చేసి ముందుకు రావాలి అంటాడు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్. ఏంటి ఆ దారి అని అడుగుతాడు మహర్షి. నా దగ్గర రబ్బర్ షూట్ ఉంది. అది వేసుకుని లోపలికి వెళ్ళాలి అంటాడు ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్. రబ్బర్ షూట్ అంటే దానివల్ల షాక్ నుంచి కాపాడుకోవచ్చా అని అడుగుతాడు పోలీస్ ఆఫీసర్.
షాక్ నుంచి పూర్తిగా కాపాడుకోవచ్చని చెప్పలేం. ఎందుకంటే ఆ షూట్ వేసుకున్న 30% పవర్ షాక్ బాడీలో ప్రసరిస్తుంది. క్షణం క్షణం లేట్ అయ్యే కొద్దీ చావుకు దగ్గరవుతారు. చావుకు దగ్గరయ్యేలోపు లోపల ఉన్న సమస్యని క్లియర్ చేసుకోవాలి. అంతకంటే ఇప్పుడు వేరే మార్గం ఏమీ లేదు అంటాడు అతను. అతను చెప్పింది విని పోలీస్ ఆఫీసర్తో సహా అందరూ భయపడుతుంటే మహర్షి మొండి ధైర్యం తెచ్చుకుంటూ ఆ డేర్ నేను చేస్తాను అని అంటాడు. తొందరపడకు మహర్షి, ప్రమాదంలో పడతావు అంటాడు బెనర్జీ. అవును సార్, మీరొద్దు, ఇంకా ఏదైనా ఉపాయం ఉంటే చూద్దాం అంటాడు వెంకట్. ఇంతకంటే వేరే మార్గం ఏమీ లేదు అంటాడు ఇంజనీరింగ్. మా బావగారికి ఏమైనా అవుతుందేమో సార్ అంటుంది తాన్య. లేదు, మీరెవరూ భయపడకండి, మహర్షి ధైర్యంగా వెళ్తాడు. అన్నట్టు ఇంకొక షూట్ ఉంటే ఇవ్వండి, నేను కూడా వెళ్తాను అంటాడు గౌతమ్. ఎస్, ఒక్కరు ఇద్దరు వెళ్లే కంటే సూట్ ఇప్పిస్తే మేం కూడా వెళ్తాము అంటూ ప్రమోద్ వెంకట్ కూడా ముందుకొస్తారు. నో ఛాన్స్, అది ఇంజనీరింగ్ దగ్గర ఒక సూట్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వేరే దగ్గర తెప్పించాలన్నా మీకు అంత సమయం కూడా లేదు అంటున్నారు కదా అని అంటాడు ఇంజనీరింగ్. లేట్ చేయకుండా త్వరగా సూట్ ఇవ్వండి అంటాడు మహర్షి. క్షణంలో మహర్షి ఆ సూట్ ధరిస్తాడు. జాగ్రత్త మహర్షి, నువ్వు లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఆ మెయిన్ మీద కాన్సంట్రేషన్ చెయ్యి. మెయిన్ ఆఫ్ చేయగానే మేమందరం కూడా లోపలికొస్తాము అంటాడు ఎస్ఐ. సరే అని చెప్పి మహర్షి ఫాస్ట్గా ఆ రబ్బర్ షూట్తో లోపలికి వెళ్తుంటాడు. దేవుడా, ఎవరికి ఏమీ కాకుండా చూడు తండ్రి అంటూ సుచరిత దేవుళ్ళందరికీ దండాలు పెట్టుకుంటుంది. వర్ష, ప్రమోద్, తాన్య ఇలా అందరిలోనూ టెన్షన్ నెలకొని ఉంటుంది. ఇక అవంతి రూమ్లో డేవిడ్ నుంచి తప్పించుకోవాలని శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటుంది. కోడల్ని కాపాడుకోవాలని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాజశేఖర్, దాస్ మిగతా రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. కానీ అంతమంది దున్నపోతుల్ని ఎదుర్కోవటానికి రాజశేఖర్ వల్ల కావడం లేదు. ఒక పక్క రాజశేఖర్ పరిస్థితి చూస్తూనే ఇంకొక పక్క లోపల అవంతి గురించి తల్లడిల్లిపోతుంటుంది జీవన. ఇక రాధిక ప్రాణాలు ఉన్నాయో లేదో కూడా తెలియడం లేదు. ఇలా అనూహ్యమైన సమయంలో మహర్షి లోపలికి ప్రవేశించాడు. మహర్షి లోపలికి అడుగు పెట్టడమే ఆలస్యం. ఒక్కసారిగా బాడీలో కరెంటు ప్రసరిస్తూ ఒళ్ళంతా జిమ్ అంటూ ఆ పరిస్థితికి తట్టుకోలేకపోతుంటాడు. కోడల్ని కాపాడుకోవాలనే ప్రయత్నంలో రాజశేఖర్ రౌడీలతో దెబ్బలు తింటుంటే ఆయన వదలరా అంటూ జీవన రౌడీలని కొడుతుంటే మహర్షి ఆ షాక్లో కూడా కళ్ళ నిండా తల్లిని చూసుకుంటూ అమ్మా అంటూ ఆప్యాయంగా పిలుస్తాడు. కొన్ని ఏళ్ల తర్వాత ఆ పిలుపు విన్న జీవన తుళ్ళిపడినట్టుగా అయ్యి వెనక్కి తిరుగుతుంది. మహర్షి కంటికి కనపడగానే తన కళ్ళు సంతోషంతో మెరుస్తుంటాయి. కానీ మరో పక్క అక్కడ ఉన్న పరిస్థితులకి కూడా కంగారు పడుతుంటుంది. రౌడీలతో ఫైట్ చేస్తున్న రాజశేఖర్ కూడా మహర్షి వచ్చింది చూస్తాడు. షాక్తో ఇబ్బంది పడుతూ తల్లిని ఆరాధనగా చూస్తూ ఉండే కానీ రేయ్, ఎవడో వచ్చాడ్రా అంటూ రౌడీలు మహర్షి దగ్గరికి వెళ్ళి మహర్షిని కొట్టాలని చూస్తుంటారు. మహర్షికి షాక్తో సత్తువ రాకపోయినా పళ్ళ బిగువన బలాన్ని కూడగట్టుకొని వాళ్ళని కొడుతుంటాడు. మరోపక్క రూమ్లో డేవిడ్ అవంతితో పైశాచికంగా ప్రవర్తించబోతుంటే వదలరా దుర్మార్గుడా అంటూ అవంతి కేకలు మహర్షికి వినిపిస్తుంటాయి. ఉన్న రౌడీలు కొంతమంది మహర్షి వైపుకు వెళ్ళేసరికి రాజశేఖర్ అతని దగ్గర ఉన్న రౌడీల్ని కొల్లగొడుతుంటాడు. కానీ మహర్షికి శరీరం అంతా షాక్ కొడుతున్నట్టుగా ఉండేసరికి అసలు వల్ల కావడం లేదు. వీలైనంత వరకు ఆ రౌడీలను కొడుతూ మెయిన్ కోసం వెతుకుతుంటాడు. వాళ్ళలో అక్కడ ఉన్న ఎలక్ట్రీషియన్ కూడా రౌడీయే కాబట్టి అతని కూడా మహర్షితో ఫైట్ చేస్తుంటాడు. అదంతా చూస్తూ జీవన కంగారు పడుతూ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ తీరా అంటూ డోర్ కొడుతుంటుంది. బయట ఏం జరుగుతుందో తెలియని డేవిడ్కి అవంతిని లోబర్చుకోవాలని తనని బలవంతం చేస్తుంటాడు. ఆ దుర్మార్గు నుంచి విడిపించుకోలేక అవంతి ఓడిపోతూ ఉంటుంది.
ఇక్కడ మహర్షి షాకుతో నీరసించిపోయి కొట్టలేకపోతుంటే రాజశేఖర్ వచ్చి ఆ రౌడీలను ఎదుర్కొంటాడు. వీలైనంత వరకు మహర్షి ఆ రౌడీలను కొడుతూ మెయిన్ ఆఫ్ చేయమని రాజశేఖర్కి సైగ చేస్తాడు. మహర్షికి కరెంట్ పాస్ అవుతుందనే విషయం రాజశేఖర్కి కూడా తెలుసు కాబట్టి ఆ మెయిన్ దగ్గరికి వెళ్తుంటాడు. కానీ అక్కడికి వెళ్ళనివ్వకుండా రౌడీలు రాజశేఖర్ని ఎదుర్కొంటారు. లోపల ఏం జరుగుతుందో తెలియక బయట బెనర్జీ వాళ్ళందరూ కంగారు పడుతుంటారు. ఆ బంగ్లాకి కరెంట్ పాస్ కావటం స్టాప్ అయితే తక్షణమే ఆ బంగ్లాలోకి ప్రవేశించాలని అందరూ ఎదురు చూస్తుంటారు. రాజశేఖర్ ప్రాణాలు తెగించి బలాన్ని కూడకట్టుకుంటూ వాళ్ళని ఎదుర్కొంటూ చాలా కష్టంగా మెయిన్ దగ్గరికి చేరుకుంటాడు. అంతలో ఎలక్ట్రీషియన్ అక్కడికి చేరి ఆ మెయిన్ ఆఫ్ చేయనివ్వకుండా రాజశేఖర్కి అడ్డుపడుతుంటాడు. మహర్షి కింద ఉన్న రౌడీలను ఎదుర్కొంటూ పైన ఉన్న మెయిన్ దగ్గరికి చేరుకొని రాజశేఖర్ని కొట్టబోతున్న ఆ ఎలక్ట్రీషియన్ పట్టుకొని అవతలికి పడేస్తాడు. దాంతో రాజశేఖర్ ఆ మెయిన్ ఆఫ్ చేయబోతుంటే అది గట్టిగా ఉండి ఆయన వల్ల కాకపోవడంతో మహర్షి కూడా ఆ మెయిన్ మీద ఒక చేయి వేసి తండ్రి కొడుకు కలిసి ఫైనల్గా ఆ మెయిన్ ఆఫ్ చేస్తారు. ఒక్కసారిగా మహర్షి శరీరంలో కరెంటు ప్రసరించటం ఆఫ్ అయ్యి నార్మల్కి వస్తాడు. పవర్ ఆఫ్ కావటం మైక్రోస్కోప్ ద్వారా బయట ఉన్న వాళ్ళు కనిపెట్టి మరుక్షణమే వాళ్ళందరూ కూడా బంగ్లాలోకి వచ్చేస్తుంటారు. మహర్షి నువ్వెళ్ళి అవంతి సంగతి చూడు అంటూ రాజశేఖర్ రౌడీల్ని కొడుతుంటాడు. అవంతి గావు కేకలు విని మహర్షి కంగారు పడుతూ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి తలుపు తీయరా అంటూ జీవన ఆ డోర్స్ బాదుతుంటుంది. అమ్మా నువ్వు తప్పుకో అంటూ జీవనాన్ని పక్కకు నిలబెట్టి డోర్స్ని తంతుంటే రౌడీలు వచ్చి అడ్డుకుంటారు. అప్పుడే బయట ఉన్న గౌతమ్ బ్యాచ్ మొత్తం వచ్చి మహర్షికి అడ్డుపడుతున్న రౌడీలని ఎదుర్కొంటారు. పోలీసులు అందరూ కలిసి రౌడీని చితక్కొడుతూ వారిని ఆధీనంలోకి తీసుకుంటారు. అవంతి కేకలు విని కంగారు పడుతూ మహర్షి ఆ డోర్ని గట్టిగా తంతాడు. దాంతో డోర్ ఓపెన్ అయ్యి మహర్షి లోపలికొస్తాడు. అవంతి మీద పడి పైశాచికంగా ప్రవర్తించబోతున్న డేవిడ్ డోర్ తన్నుకొని మహర్షి లోపలికి రావడం చూసి షాక్ అవుతాడు. వాడిని చూడగానే మహర్షి కళ్ళు ఆవేశంగా ఎరుపెక్కుతుంటే మహర్షిని చూసి అప్పటి వరకు వాడి చేతిలో జింకపిల్లలా అల్లాడిపోయిన అవంతి ఊపిరి పీల్చుకొని వాడిని తన్ని పక్కకి నెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి మహర్షిని హక్ చేసుకుంటుంది. మహర్షి భయపడుతున్న తన్ని దగ్గరికి తీసుకుని డేవిడ్ వైపు చంపేసేలా చూస్తుంటాడు. డేవిడ్ పట్టుకోవటానికి బయట ఉన్న పోలీసు ఆఫీసర్లు కూడా అక్కడికి వస్తారు. డేవిడ్ అందర్నీ చూశాడు. కానీ వాడు ముందు జాగ్రత్తలో ఉన్నాడు కాబట్టి జేబులో నుంచి ఒక రిమోట్ తీసి రిమోట్ ప్రెస్ చేశాడు. ఆ రిమోట్ ప్రెస్ చేయగానే ఆ రూమ్లో ఒక్కసారిగా పొగ అలుముకుంది. ఆ పొగకి అసలు మనుషులు కనిపించడం లేదు. మై గాడ్! కెమికల్‌తో ఉన్న ఈ పొగ పీల్చకూడదు మహర్షి. కమ్ ఫాస్ట్ అంటూ పోలీస్ ఆఫీసర్ తొందర పెట్టి అందర్నీ బయటికి పంపించి పోలీస్ ఆఫీసర్ పొగ పీల్చకుండా ముక్కు మూసుకొని ఆ రూమ్ పరిశీలిస్తుండగా అప్పటికే డేవిడ్ పారిపోయాడు. ఎక్కడి నుండి పారిపోయాడు అనుకుంటూ రూమ్ అంతా చుట్టూ చూసేసరికి ఆ రూమ్‌కి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఉంటాయి. ఓ గాడ్! అంటూ పోలీస్ ఆఫీసర్ తల పట్టుకుంటే లేడీస్ అందర్నీ బయట ఉంచి మహర్షి వాళ్ళందరూ రూమ్లోకి వస్తారు. అందరూ ఆ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళేసరికి ఆ బంగ్లా పైన ల్యాండ్ అయిన హెలికాప్టర్ల నుంచి డేవిడ్ పారిపోతుంటాడు. ఛ! డేవిడ్ తెలివిగా మిస్ అయ్యాడు అంటూ పోలీస్ ఆఫీసర్ కన్ఫర్మ్ చేస్తాడు. వాడు పారిపోయేసరికి అందరిలోనూ అసహనం నెలకొని ఉంటుంది. డోంట్ వరీ మహర్షి, వాడు ఎన్నాలో తప్పించుకోడు, త్వరలోనే చిక్కుతాడు. ఇప్పుడు వాడి గురించి వదిలేసి మీ మిస్సెస్ ప్రెగ్నెంట్ అంటున్నా కదా, పొగ పీల్చిన తను కండిషన్ ఎలా ఉందో ఏంటో ముందు వెళ్ళి తనని చూడండి అంటాడు పోలీస్ ఆఫీసర్. అలాగే సార్ అంటూ అందరూ కంగారుగా కిందికి దిగి వచ్చేసరికి అవంతి స్పృహ తప్పి జీవన ఒడిలో పడుకొని ఉంటే
జీవన కంగారు పడుతూ తన చెంపలు పట్టి కదుపుతూ ఉంటుంది. సుచరిత, తాన్య, మిథున, వర్ష, గంగ కూడా అక్కడే కూర్చొని అవంతి గురించి కంగారు పడుతుంటారు. మరో పక్క రాధికని పోలీస్ స్టాఫ్ అంబులెన్స్‌లో ఎక్కిస్తుంటారు. మహర్షి వాళ్ళు కిందికొచ్చి స్పృహ కోల్పోయిన అవంతిని చూసి భయపడుతుంటారు. అవంతి అంటూ మహర్షి భయపడుతూ తనని ఒడిలోకి తీసుకుంటాడు. మరి కొద్దిసేపటికి అందరూ హాస్పిటల్లో ఉంటే రాధికకి, అవంతికి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. రాధికకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ బయటకొచ్చి, మరి కాసేపు లేట్ అయి ఉంటే తన ప్రాణాలు కోల్పోయేది. నౌ షీ ఈజ్ ఔట్ ఆఫ్ డేంజర్. కాసేపట్లో స్పృహలో నుంచి వస్తుంది అని చెప్తాడు. తనకేమీ కాలేదనేసరికి జీవనతో పాటు అందరూ సంతోషపడుతుంటారు. అవంతికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ కూడా బయటకొచ్చి, నథింగ్ టు వర్రీ, తల్లికి బిడ్డకి ఎలాంటి ప్రమాదమూ లేదు, సమయానికి తీసుకొచ్చి మంచి పని చేశారు అని అంటారు. అది విన్నాక అందరికీ పెద్ద బరువు దిగినట్టుగా ఉంటుంది. మా మిసెస్ని చూడొచ్చా డాక్టర్ అని అడుగుతాడు మహర్షి. కొద్దిసేపు వెయిట్ చేయండి, తను స్పృహలో నుండి వచ్చాక లోపలికి వెళ్ళి చూడొచ్చు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. పోనీలే, ఎవరికీ ఏమీ కాలేదు అంటుంది జీవన కన్నీళ్ళు తుడుచుకుంటూ. అప్పటి వరకు టెన్షన్లో ఉన్న మహర్షికి తల్లితో ఆప్యాయంగా మాట్లాడే అవకాశం రాకపోయేసరికి తల్లి దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా తల్లిని హగ్ చేసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డేవిడ్ని మళ్ళీ ఎందుకు తప్పించారు అనే క్వశ్చన్ ఎవరికైనా రావచ్చు. ఇప్పుడు డేవిడ్ లొంగిపోతే పోలీసులు పట్టుకుంటారు. వాడికి ఆ శిక్ష సరిపోదు కదా, అందుకే ప్రస్తుతానికి ఎస్కేప్ చేయించాను. మళ్ళీ డేవిడ్ ఏ ప్లాన్తో ఉంటాడో చూద్దాం. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.